సింగరేణి కార్మిక కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. కారుణ్య నియామకాల వయోపరిమితిని 35 ఏళ్ల నుండి 40 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. తాను ఏ పదవిలో ఉన్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. మంత్రివర్గంలో చోటుపై పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తానన్నారు. తన వేతనంలో ₹1 తీసుకుని 4 లక్షల రూపాయలకు నర్సారావులో ఓ కార్యకర్త కుటుంబానికి అందజేశారు ఎమ్మెల్యే. నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. భుజంగరావు తిరుపతన్న బెయిల్పై వాదనలు పూర్తయ్యాయి. ఇంకా విచారించాల్సింది ఉందని బెయిల్ ఇవ్వద్దు అన్నారు పీపీ. దీంతో రేపు తీర్పు ప్రకటించనుంది నాంపల్లి కోర్టు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఏపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకుంటూ ఎన్డీఏ కూటమి ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీఎంగా చంద్రబాబు పేరును పవన్ ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బలపరిచారు. కూటమి ఎమ్మెల్యేలంతా చప్పట్లతో తమ మద్దతును తెలియజేశారు. అంతకుముందు టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. ఏపీ ప్రజలు 5 ఏళ్లు విధ్వంసకర పాలన చూశారని, అత్యున్నత ఆశయాల కోసం 3 పార్టీలు ఏకమయ్యామని తెలిపారు. ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారన్నారు చంద్రబాబు. గెలిచే అభ్యర్థులకే సీట్లు కేటాయించామని, ప్రజలిచ్చిన తీర్పుతో ఢిల్లీలో తమను గౌరవించారని అన్నారు. టీడీపీ జనసేన పొత్తు గురించి తొలిసారి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు చంద్రబాబు. గత 5 ఏళ్లు రాష్ట్ర ప్రజలు విపత్కర పరిస్థితులు చూశారన్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం దేశానికి స్ఫూర్తినిచ్చిందన్నారు. కూటమి అంటే ఎలా ఉండాలో ఏపీ ప్రజలు దేశానికి చూపించారని తెలిపారు. సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వం, అనుభవం చాలా అవసరమని చెప్పారు. ముందు పాత్రలు పేల్చినా బయటపడ్డ నాయకుడు చంద్రబాబు అని ప్రశంసించారు పవన్ కళ్యాణ్. కూటమిగా అనూహ్య విజయం సాధించామన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. 3 పార్టీల కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. గత 5 ఏళ్లుగా నిజమైన సంక్షేమానికి ప్రజలు దూరమయ్యారని అన్నారు. 3 పార్టీల కలయిక రాష్ట్రానికి అవసరమని ప్రజలు భావించారు అన్నారు పురంధేశ్వరి. ఎన్డీఏ సమావేశానికి ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ను ఎన్నుకున్నారు. తనను ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపిన పవన్, ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలన్నారు. నిబద్ధతతో పనిచేద్దామన్నారు. కూటమి భేటీకి ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమావేశమయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా హైకమాండ్ ఏ పేరు ప్రకటిస్తే మిగతా వారు దానికి కట్టుబడి ఉండాలన్నారు. కూటమి మీద విశ్వాసంతో మంచి విజయం అందించారని, ప్రజలిచ్చిన భరోసాను పనితీరుతో నిలబెట్టుకుంటామని చెప్పారు పురంధేశ్వరి. విజయవాడలో గవర్నర్ను కలిసిన కూటమి నేతలు సభానాయకుడిగా చంద్రబాబును ఎన్నుకున్నట్టు లేఖ అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించాలని గవర్నర్ను కోరామన్నారు పురంధేశ్వరి. నాదెండ్ల, అచ్చెన్నాయుడు సాయంత్రం గవర్నర్ పిలుపు వస్తుందన్నారు అచ్చెన్నాయుడు. ఇది ప్రజల విజయమని, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరామన్నారు నాదెండ్ల. ఏపీ సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు. ఉదయం 11:27కు ముహూర్తం నిర్ణయించారు. కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జరిగే ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను 5 ఐఏఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 11 ఎకరాల్లో సభా ప్రాంగణంలోని 2.5 ఎకరాల్లో సభా వేదిక ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలు, వీఐపీలతో పాటు నేతలు, ప్రజల కోసం 36 గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు. ఈ సాయంత్రం ఏపీకి రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాత్రికి చంద్రబాబు ఇంట్లో డిన్నర్ చేయనున్నారు. రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో అమిత్ షా పాల్గొంటారు. ప్రముఖుల రాక నేపథ్యంలో విజయవాడలో పలు ప్రాంతాల్లో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. ఇవాళ రాత్రికి విజయవాడ వెళ్లనున్నారు. రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఢిల్లీ వెళ్లనున్నారు బండి సంజయ్. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారు. స్టేట్ గెస్ట్ గా చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం పంపారు చంద్రబాబు. సాయంత్రం విజయవాడకు వెళ్లనున్నారు చిరంజీవి. అయితే పవన్ కళ్యాణ్ తో పాటు మెగా అభిమానులు చిరంజీవిని కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై తుది నివేదిక ఇచ్చింది సిట్. నివేదికను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించారు సిట్ చీఫ్ వినీత్. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఘటనలు జరిగినట్టుగా నివేదికలో పేర్కొన్నారు. పల్నాడు, తాడిపత్రి, చిత్తూరులో జరిగిన దాడులను సీరియస్ గా తీసుకోలేదని నివేదికలో ప్రస్తావించారు వినీత్.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతున్నారని తెలిపారు. కొత్త పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. పరిశ్రమలకు భూ కేటాయింపులు, అనుమతులు ఇవ్వాలన్నారు శ్రీనివాస వర్మ. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి గన్నవరం వేదిక కావటం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో గన్నవరం అభివృద్ధిలో దూసుకుపోతుంది అన్నారు యార్లగడ్డ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు పంపింది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ప్రమేయంపై వివరణ అడిగింది. నోటీసులపై జూన్ 15లోగా రిప్లై ఇవ్వాలని కోరింది కమిషన్. అయితే సమాధానం ఇచ్చేందుకు జూలై 30 వరకు సమయం కోరారు కేసీఆర్. రిప్లై సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగత విచారణను పిలుస్తామని చెప్పింది కమిషన్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. సోమ్ డిస్టిలరీస్ కు ఇచ్చిన అనుమతులను రద్దు చేశారన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని కోరారు. నకిలీ మద్యం తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. సోమ్ కంపెనీతో కాంగ్రెస్ కి ఆర్థిక సంబంధాలున్నాయన్నారు క్రిషాంక్. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శలు చేశారు. ప్రభుత్వ లోగోపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందన్నారు. లోగో విషయంలో 100 కోట్లు దుబారా చేస్తున్నారన్నది అవాస్తవమన్నారు. దీనిపై కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు నిరూపిస్తే తాము క్షమాపణలు చెబుతామన్నారు. లేకపోతే కేటీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలన్నారు. కాళేశ్వరంపై న్యాయ విచారణలో భాగంగా అఫిడవిట్ రూపంలో స్టేట్మెంట్ తీసుకుంటున్నామని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ తెలిపారు. అధికారులు కమిషన్ ని తప్పుదోవ పట్టించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు జస్టిస్ ఘోష్. తెలంగాణ సచివాలయంలో మార్పులు చేర్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చబోతున్నారు. వెస్ట్ గేట్ నుండి సీఎం కాన్వాయ్ లోపలకు ప్రవేశించి ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్ ఇతర అధికారులు ఈస్ట్ గేట్ నుంచి లోపలకు వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మార్పుల్లో భాగంగా సచివాలయ సింహద్వారం ముందు గేట్ ను మూసివేశారు అధికారులు. లోపల కూడా కొన్ని మార్పులు జరగనున్నాయి. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, నితీష్ సపోర్ట్ తోనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుంటే అన్ని హామీలు నెరవేర్చేవాళ్లమని చెప్పారు. ఇప్పటికైనా విభజన హామీల కోసం చంద్రబాబు పోరాడాలని మల్లు రవి సూచించారు. ఏపీలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. భోగారం ఎయిర్పోర్ట్ పనులను జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తామని, అక్కడ ఫ్లైట్ ఎగరడమే తన తొలి లక్ష్యమని చెప్పారు. తనపై మోదీ ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని వివరించారు. తెలంగాణలోనూ విమాన రంగం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు రామ్మోహన్ నాయుడు. విజయవాడలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. చంద్రబాబు కాన్వాయ్ వెంట మహిళ పరుగు తీసింది. గమనించిన చంద్రబాబు కారు ఆపి ఆమెను పిలిచి మాట్లాడారు. కేవలం అభిమానంతోనే చూసేందుకు వచ్చానని చెప్పడంతో ఆప్యాయంగా మాట్లాడి ఆమెతో ఫోటో దిగారు చంద్రబాబు. అయితే ఫీవర్తో ఉన్న ఆ మహిళను హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని నేతలకు సూచించారు. సీనియర్ నాయకుడు హరిరామ జోగయ్య లేఖల పర్వం కొనసాగుతుంది. కూటమి పాలన పారదర్శకంగా ఉండాలని, అవసరాలు తీర్చేలా సంక్షేమం ఉండాలన్నారు. ఉచితాలు వద్దని, అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో సమానంగా జరగాలన్నారు. తూర్పుగోదావరి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, ఏపీకి ప్రత్యేక హోదాపై దృష్టి పెట్టాలని కోరారు హరిరామ జోగయ్య. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రిగా అవకాశం ఇస్తే బాధ్యతగా నిర్వహిస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటానన్నారు బాలరాజు. రాజధాని కోసం శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనిపాలెంలో పూజలు నిర్వహించారు శివస్వామి, అమరావతి రైతులు. కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతికి పూర్వ వైభవం వచ్చిందన్నారు శివస్వామి. 5 ఏళ్ల అమరావతి రైతుల పోరాటం ఫలించిందన్నారు. దేశం గర్వపడేలా అమరావతి నగరం ఉంటుందన్నారు. ఏపీలో ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 3,39,139 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. ఇంటర్ మార్కులకు 25% వెయిటేజ్ కల్పించారు. ఇంజనీరింగ్ విభాగంలో 75.51%, అగ్రికల్చర్ విభాగంలో 87.11% పాస్ అయ్యారు. తెలంగాణలో రేపటి నుంచి స్కూల్స్ తెరుచుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ స్కూల్ బస్సుల ఫిట్నెస్ చెకప్ పై ఫోకస్ పెట్టారు అధికారులు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. చర్చ్ సిబ్బందితో పాటు మహిళపై 3 యువకులు దాడి చేశారు. మహిళ ప్రతిఘటించడంతో పరారయ్యారు గంజాయి బ్యాచ్. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. వికారాబాద్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల నుంచి 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు. గంజాయి తరలిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకుగా మరొకరు పరారయ్యారు. ఆదిలాబాద్ తిరుమల నగర్ లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో ఓ పూరి గుడిసె దగ్ధమైంది. ప్రమాద సమయంలో గుడిసెలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలోని గాంధీనగర్ కు 3 రోజులుగా తాగునీరు సరఫరా జరగటం లేదు. ఆగ్రహించిన కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. మెదక్ చేగుంట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. దిగుబడి తగ్గడంతో హైదరాబాద్ లో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. రైతు బజార్లో కిలో టమాటా 50 రూపాయలు పలుకుతోంది. 40 రూపాయలకు చేరింది కిలో ఉల్లి ధర. పెరిగిన ధరలతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. కొత్త పార్లమెంట్ కొలువు తీరనుంది. ఈ నెల 24 నుండి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. 24, 25 తారీఖుల్లో ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక ఉండవచ్చని చెబుతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత మంత్రులు ఒక్కొక్కరు తమ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా, కెమికల్ అండ్ ఫర్టిలైజర్ శాఖ మంత్రిగా జేపీ నడ్డా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్ ని సందర్శించారు అమిత్ షా. నేషనల్ పోలీస్ మెమోరియల్లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బందికి ఆయన నివాళి అర్పించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా హాజరయ్యారు. రాయబారి నుంచి రాజకీయవేత్తగా మారిన డాక్టర్ ఎస్ జయశంకర్ వరుసగా రెండోసారి ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లో విదేశాంగ మంత్రి పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఇక రైల్వే, ఐటీ, సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా ఢిల్లీ రైల్వే భవన్ లో అశ్విని వైష్ణవ్ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ బాధ్యతలు చేపట్టారు. పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా సురేష్ గోపి బాధ్యతలు స్వీకరించారు. చిరాగ్ పాశ్వాన్ కూడా ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేరళ తిరువనంతపురంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. లిక్కర్ పాలసీ స్కామ్ లో సంబంధం ఉన్న మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు ర్యాలీగా బయలుదేరారు. అయితే పోలీసులు బారికేడ్లతో అడ్డుకుని ఆందోళనకారులపై వాటర్ కెనన్లు ప్రయోగించారు. తన డిమాండ్లు పరిష్కరించాలంటూ ఓ వ్యక్తి టెలికాం టవర్ ఎక్కి కూర్చున్నాడు. సంబంధిత అధికారులు వచ్చి తన సమస్య పరిష్కరించే వరకు దిగేదే లేదని మొండికేశాడు. ఎంత నచ్చ చెప్పినా దిగి రాకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ చేశారు అధికారులు. భారీ క్రేన్ సహాయంతో అతన్ని బలవంతంగా కిందికి దించారు. పంజాబ్ లోని చండీగఢ్ లో జరిగింది సంఘటన. నీట్ వివాదంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. పరీక్ష పవిత్రత దెబ్బతిందని, నీట్ పరీక్షపై ఆరోపణలకు ఎన్టీఏ జవాబు చెప్పాల్సిందేనని తెలిపింది. నీట్ కౌన్సిలింగ్ కు ఆపడానికి నిరాకరించింది ధర్మాసనం. అయితే ఈ విచారణను జూలై 8కి వాయిదా వేసింది కోర్టు. తమిళనాడు పుదుచ్చేరిలో విషాదం నెలకొంది. ఓ ఇంట్లోని టాయిలెట్ నుండి విషవాయువులు లీక్ కావడంతో 3 చనిపోయారు. మృతుల్లో 2 మహిళలు, బాలిక ఉన్నారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో హాస్పిటల్ తరలించారు. కన్నడ నటుడు దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకా స్వామిని దర్శన్ హత్య చేయించినట్టు గుర్తించారు పోలీసులు. పవిత్రా గౌడ్ ను వేధించడంతో దర్శన్ ఈ హత్య చేయించినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు కన్నడ నటుడు దర్శన్. కోల్కతాలోని పార్క్ స్ట్రీట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ రెస్టారెంట్ లో భారీగా మంటలు చెలరేగాయి. మంటల్లో రెస్టారెంట్ పూర్తిగా తగులబడింది. 3 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని ఆర్పారు సిబ్బంది. నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో మొసలి కలకలం రేపింది. ఎగువ నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది రైల్వే బ్రిడ్జి కింద ఒడ్డుకు చేరింది మొసలి. స్థానికుల సమాచారంతో మొసలిని పట్టుకొచ్చి కృష్ణానదిలో వదిలేశారు పోలీసులు.